పెద్దవాళ్ళతో పెద్ద మంచి హీరోలతో పెద్ద చేసినప్పుడు పెద్ద సినిమాలు ఉంటాయి. నేనే హీరోగా చేసే సినిమాలు మిడిల్ క్లాస్ సినిమాలాగా మిడిల్ క్లాస్ కుటుంబం లాగా ఉంటుంది. అది కొన్ని బిగినింగ్లో కొన్ని బ్లాక్ అండ్ వైట్లో తీసాం, ఆ తర్వాత నుంచి కలర్లో తీసాం అనుకోండి. బట్ అట్లాగే ఫస్ట్ ఎన్టీ రామారావుతో చేసింది అన్నదమ్ముల అనుబంధం సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఫస్ట్ 100 days ఫంక్షన్ నేను షీల్డ్ ఎద్దుకుండా కూడా ఆయన దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు, ఎంజి రామచంద్ర గారు ఇద్దరు వేదిక మీద ఉండి ఇద్దరు ప్రముఖ హీరోలు చేతుల మీదుగా అది అందుకోవటం అంటే అది ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ మీ. ఆ సినిమాలో క్యారెక్టర్ రావటమే ఒక అదృష్టం. అంటే షూటింగ్ జరిగిన రోజుల్లో కూడా ఎక్కడో ఏదో స్వర్గంలో ఉంటున్నాం అన్నంత ఫీలింగ్గా ఉండేది. అలాగే సినిమా పెద్ద సక్సెస్ అయింది. బయటికి వెళ్ళిన తర్వాత ఆ రోజుల్లో నా పేరు పూర్తిగా ఎస్టాబ్లిష్ కాల మురళీమోహన్ అనేది. అన్నదమ్ముల ఎన్టీఆర్ తమ్ముడు రానివారు, ఎన్టీఆర్ బ్రదర్ అనేవాడు. అందులో సినిమా కూడా అన్నదమ్ముల అనుబంధం కదా. ఎన్టీ రామారావు, తర్వాత నేను, తర్వాత బాలకృష్ణ గారు, ముగ్గురు అన్నదమ్ములు అనమాట. ఆ ముగ్గురు అన్నదమ్ములు విడిపోతారు, ఎలా కలుసుకున్నారు చాలా సెంటిమెంటల్ గా చాలా బాగుంటుంది. ఈవెన్ సాంగ్స్ అన్ని కూడా బాగానే ఉంటాయి. ఎన్టీ రామారావు గారు నన్ను చూడలేదనంటే ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ తీసుకెళ్లారు. అప్పటికి మీరు కొన్ని సినిమాలు చాలా సినిమాలు అప్పుడు చేశాను. అప్పుడు 15-20 సినిమాలు చేసిన ఆయన నన్ను చూడలేదు. ఒకసారి ఆయన దగ్గర తీసుకెళ్తామండి, ఆయన కనుక చూసి ఓకే అంటే ఈ క్యారెక్టర్ మీరు చేదురు గారండి అన్నాడు. వెళ్ళాను రామారావు దగ్గరికి, తీసుకెళ్లారు. వాళ్ళు వెళ్ళగానే ఆయన అదేనా మీకు ఫస్ట్ మీట్? రామారావుతో అదే ఫస్ట్ మీట్. అంటే నేను ఆయన చూడటమే తప్ప ఆయన నన్ను ఎక్కడ చూడలేదు. వెళ్ళగానే నేను ఆ పర్సనాలిటీ చూడగానే నాకు తెలియకుండా నేను వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టేశాను. బ్రదర్ మురళీమోహన్ గారు మీ గురించి విన్నాం, బాగా చేస్తున్నారు, ఇందులో అద్భుతమైన క్యారెక్టర్ మీకు, ఇందులో నేను కాదు హీరో, మీరే హీరో, హీరోయిన్ మీకే ఉంటుంది, డ్యూయెట్లు మీకే ఉంటాయి. అలాగే మా బాలయ్య బాబుకి స్టేజ్ సాంగ్స్ ఉంటుంది, ఆయనకి కూడా ఒక హీరోయిన్ ఉంటుంది, నాకు హీరోయిన్ కూడా ఉంటారు. మరి మంచి క్యారెక్టర్ బాగా చేయండి, మంచి పేరు వస్తుంది. చూడంగానే ఇంకా అంతే, చూడంగానే మీకు చెప్పేశారు ఆయన. ఇంకా రెండో మాటలు మాట్లాడలా, ఏం సినిమాలు చేసావు, లేకపోతే ఏం చేసావు, ఏ క్యారెక్టర్, ఇట్లాంటివి ఏం అడగల. చూడగానే వెరీ గుడ్ అండి, మీ గురించి విన్నాను, మీరు చేసిన సినిమాల గురించి కూడా విన్నాను, బాగా చేశారు, అప్కమింగ్లో బాగున్నారని తెలిసింది, దీంట్లో చేయండి బాగుంటుంది, మంచి పేరు వస్తుంది మీకు అన్నాడు. మీ ఆశీస్సులు ఉంటే అలాగేనండి, తప్పకుండానండి అన్న. వెంటనే డేట్లు ఇచ్చారు. అసలు ఒక డ్రీమ్ లాగా అనిపించింది నాకైతే అది. అప్పుడు ఆ టైం అది ఏ పీరియడ్ సార్ సుమారు గుర్తున్నంత వరకు? ఏ సంవత్సరం? 1978, 83? అదే 80 లోపే, 80 లోపే, లేట్ 70s అవ్వచ్చు, లేట్ 70s అట్లా కావచ్చు.